హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మైథిలి మేకోవర్స్. ఈ వీడియోలో ఐబ్రోస్ గురించి తెలుసుకుందామండి. ఐబ్రోస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనేవి ఉంటాయి. అందులో మనకి జనరల్గా ఆర్చ్ షేప్ అంటే పాయింటెడ్ షేప్ అనేది ఉంటుంది. ఇందులో లాంగ్ సైజ్ ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది, అలాగే రౌండ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం వీడియోలో చూస్తున్నట్టు ఇది లాంగ్ అనమాట. ఈ అమ్మాయికి రెండు షేప్స్, రెండు ఐబ్రోస్ అనేది రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఇలాంటి ఐబ్రోస్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నది ఆర్చ్ షేప్ ఇచ్చాను. తనకి చాలా లాంగ్ ఉంటుంది కదా ఈ ఐబ్రో. ఇది ఒకటి. ఫస్ట్ చూసింది మాత్రం షార్ట్ పాయింటెడ్ అండి. ఇప్పుడు చూస్తున్నది కూడా ఈ అమ్మాయిది బిగ్ సైజ్ షేప్ అనమాట. క్లయింట్స్ అనేది వాళ్ళు ఎలా అడిగితే మనము అలా చేయగలగాలి, అలా చేయాలన్నమాట. అయితే ఈ అమ్మాయిది మాత్రము చాలా బిగ్ సైజ్ కావాలని ఈ క్లయింట్ అడిగిందనమాట. అందుకని అలా చేస్తున్నాము. ఫస్ట్ అనేది పౌడర్ అనేది అప్లై చేయాలి. తర్వాత ఫ్రంట్ నుంచి రైట్ ఐబ్రో అనేది మనం రైట్ సైడ్ ఉండి చేయాలన్నమాట. పైకి టైట్గా పట్టుకోమని చెప్పాలి క్లయింట్కి. తర్వాత మంచిగా వాళ్ళు ఎంత మంచిగా మనకి టైట్గా పట్టుకుంటే అలా అనేది మనకి స్కిన్ అనేది కట్ కాకుండా మనం నీట్గా చేయడానికి వస్తుందండి. అలాగే బ్యాక్ ఐబ్రో మాత్రం మనం బ్యాక్ సైడ్ వెళ్ళేసి దాన్ని కూడా ఫస్ట్ పైన సైడ్ టైట్గా పట్టుకోవాలి. తర్వాత కింద అనేది హ్యాండ్తో పట్టించాలి. కొంతమందికి తెలియదు, మనమే దగ్గరుండి చెప్పి చేయాలన్నమాట. లేదంటే స్కిన్ కట్ అయిందంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనేసి సెంటర్ ఐబ్రో మాత్రం క్రాస్గా అంటే క్రాస్గా పెట్టేసి మాత్రమే తీయాలి. లేదంటే ఐబ్రో హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా డెలికేటెడ్గా చేయాలండి ఈ వర్క్, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. వన్స్ మనకు చేయి మూమెంట్ అనేది వచ్చిందంటే మాత్రం ఫాస్ట్గా చేయగలుగుతామండి. పార్లర్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఐబ్రోస్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. అలాగే చాలా ఈజీగా కూడా నేర్చేసుకోవచ్చు. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ మంచిగా వర్క్ వచ్చాకే వెళ్తారండి. అంత మంచిగా వర్క్ నేర్చుకున్నాకే మేము బయటికి పంపిస్తాము. అలాగే ఏమైనా పార్లర్స్లో జాబ్స్ ఉన్నా సరే మేము రికమెండ్ చేస్తామండి. డైరెక్ట్ జాబ్ మీదకి వెళ్ళొచ్చు అనమాట. బ్యూటీషియన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మా అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ అల్వాల్ డైరీ ఫామ్ రోడ్ అండి. కోర్సులో మీకు ఏ డౌట్ ఉన్నా సరే దగ్గరుండి మేమే మీకు నేర్పిస్తాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అలాగే ఈ ఐబ్రో అనేది షేప్ చేయడం అయిపోయింది. చూశారు కదా, ఫైనల్ ఫినిషింగ్ అనమాట. ఈ అమ్మాయి తిక్కుగానే కోరుకుంటుంది ఐబ్రో. మనం క్లయింట్స్ ఎలా అడిగితే అలా మాత్రమే మనం చేయాలి. మనకు నచ్చినట్టు అసలు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు.